హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు ఇండియన్ టూరిస్ట్. మరి జాన్ ఫస్ట్ వచ్చిందంటే అందరికీ ఫస్ట్ మనకి గుర్తొచ్చేది న్యూ ఇయర్ అండి. మరి ఈరోజు December 31 మన బిగ్ క్లాక్లో మరి టైం అయితే చాలా ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈరోజు అయితే నేను మ్యాక్సిమం మన విశాఖ సిటీలో ఉన్నవంటి ప్రతి ఈవెంట్ని కూడా నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. బట్ మ్యాక్సిమం ఎక్కడైనా మిస్ అయితే మటుకు క్షమించండి. అండ్ ఈరోజు నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఎంటైర్ నేను మా టీం అందరూ కూడా వెనకాల కిడ్స్ అందరూ కూడా ఉల్లాసంగా ఉన్నాం. మరి మీరు నన్నైతే స్టే ట్యూన్ అవ్వండి. ఎక్స్క్లూజివ్ ఆన్ ఇండియన్ టూరిస్ట్. సో ఇప్పుడైతే నేను వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర అయితే వచ్చానండి. ఇక్కడ చాలా మటుకు ఆల్మోస్ట్ మనకి న్యూ ఇయర్ వచ్చేసిందని అంత హ్యాపీయెస్ట్ సెలబ్రేషన్స్కి మాత్రం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయారు వైజాగ్ బీచ్ అంతా కూడా. అండ్ బీచ్ వచ్చేటప్పటికి చూడడానికి ఇక్కడ ఇంతమంది జనాలు కదా, మరి వీళ్ళందరూ వెహికల్స్ ఎక్కడ ఏంటి మొత్తం వెహికల్స్ అన్ని కూడా క్లియర్ చేయించారండి. చాలా హ్యాపీగా అందరూ కూడా సెలబ్రేషన్స్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు 12 o'clock అవుతుందా, ఎప్పుడు మనం కేక్ కటింగ్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందామని అంత మొత్తం అందరూ కూడా మొత్తం వైజాగ్ అంతా కూడా ఆల్మోస్ట్ వైజాగ్ సగం అందరూ కొంతమంది ఈవెంట్స్లో సెలబ్రేషన్స్లో ఉంటాయి, కొంతమంది అందరూ కూడా బీచ్ దగ్గరకు వచ్చేస్తున్నారు ఇక్కడ సెలబ్రేషన్స్ కోసం. మనమైతే చూద్దాం మరి ఇంకా అది కొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే అసలు ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, అండ్ ఫ్యామిలీతో వచ్చారా లేదా సింగిల్గా వచ్చారా ఏంటి అన్నీ కూడా అయితే ఎక్స్క్లూజివ్ ఫాలో అయిపోండి ఆన్ ఇండియన్ టూరిస్ట్. సో మనతో అయితే ఈరోజు బ్యూటిఫుల్ గార్జియస్ లేడీస్ ఉన్నారు, అండ్ గర్ల్స్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఇక్కడైతే బీచ్కి అయితే వచ్చేసారు. వీళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. మేబీ ఫ్యామిలీతో వచ్చి ఉంటారు ఆబ్వియస్లీ. అండ్ వీళ్ళు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ వీళ్ళు విషెస్ ఏంటి అడుగుదాం. హాయ్, మీ పేరేంటి? టెనీషా. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. సో నీ బ్యాండ్ చాలా బాగుంది. నువ్వు ఎప్పుడైతే ఇలా అంటున్నావు శాంటా. సో మరి న్యూ ఇయర్ కదా, సో ఈరోజు న్యూ ఇయర్ గురించి మరి ఇక్కడికి వచ్చేసావు. అండ్ నీ విషెస్ ఏంటి అసలు? లాస్ట్ ఇయర్ జరిగినవన్నీ రిపీట్ చేయకుండా కొత్త ఇయర్ హ్యాపీనెస్తో ఫ్యామిలీతో బాగున్నట్టు, నా కెరియర్ అంతా బాగున్నట్టు అనుకుంటున్నాను. కెరియర్ అంతా బాగుండాలి అంటే ఏం చదువుతున్నావు నువ్వు? ఫిజియోథెరపీ థర్డ్ ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు మనం 2023, సో కమింగ్ 24. సో 23లో నువ్వు ఏమేమి చేస్తావు? డేర్ అండ్ డాష్. ఏమేమి చేశాను, కొన్ని స్ట్రగుల్స్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అవన్నీ 24లోని చేంజ్ ఓవర్ చేసుకున్నాం. ఓకే, ఒక మంచి ఎగ్జాంపుల్ మా వ్యూయర్స్ కోసం. ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేవు. ఇప్పుడు మేము కాలేజ్లో ఉంటాయి కదా స్ట్రగుల్స్, అవన్నీ కొన్ని డౌన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓవర్కమ్ చేసుకొని 4th ఇయర్లోకి. సో మరి 24 ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం? హ్యాపీగా ఫ్యామిలీతో. మీ ఫ్యామిలీతో. సో అందరు ఫ్యామిలీతో వచ్చావా మరి? సో ఎవరెవరు వచ్చారు ఫ్యామిలీతో? అంటే మా మమ్మీ, నేను, మా చెల్లి. ఓకే, నైబర్స్. మీ వెల్ మనతో మరి December 31 న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి వండర్ఫుల్గా మనతో మాట్లాడడానికి యంగ్ లేడీస్ మనతో ఉన్నారు. ఒకసారి బాగా మాట్లాడి తెలుసుకుందాం. సో आप कहाँ से आए? आपके नाम क्या है? मैं बेसिकली गुजरात की हूँ पर वाइजैक में रहती हूँ और मेरा नाम करिश्मा है. अच्छा, क्या करते हैं आप? मैं एक्चुअली कॉलेज एम्प्लॉय हूँ और एज वेल एज स्टूडेंट भी हूँ. अच्छा ठीक है, क्या पढ़ते हैं आप? मैं MBA सेकेंड ईयर पढ़ती हूँ. अच्छा ठीक है, और कैसा चलता है आपकी स्टडीज सब कुछ? चल रहा है, अच्छा चल रहा है. अच्छा ठीक है. सो आज तो December 31, कल का January 1st 2024. सो आज तक क्या करना है और कैसा लगा आपका 31 का सेलिब्रेशन, और क्या कुछ प्लान किया है क्या आप? कुछ प्लान तो नहीं है फिलहाल, यहाँ बैठे हैं. अच्छा, फैमिली का वेट कर रहे हैं. हाँ. फैमिली आएगा तो फैमिली के साथ सेलिब्रेट करेंगे. अच्छा, कुछ प्लान किया सरप्राइजिंग इन द सेंस फ्रेंड्स के साथ प्लान किया है पर पता नहीं वो लोग कहाँ हैं अभी. अच्छा, और 23 में कुछ अच्छा ठीक है, ये अच्छा लगा और पसंद नहीं है, कुछ ऐसा दिमाग में कुछ है? अच्छा ये लगा कि जिंदगी आगे बढ़ रहा है. हमारा जो गर्ल्स है ना फ्यूचर, yes. एक पॉइंट आएगा, हम उसके बहुत करीब हैं. पर ये है बुरा, ये लग रहा है कि हम बचपना पीछे छोड़ रहे हैं. तो भाई बहन सब आ रहे हैं, सब मिलके पापा आ रहे हैं, सब मिलके केक कटिंग करेंगे और यहाँ पे मेरी दोस्त भी है, सब मिलके अच्छे सेलिब्रेट करेंगे. फिलहाल 23 को बाय करके 24 में एंटर करेंगे. Actually I need a voice. You are from where actually? Where are you from? We are from Odisha. Okay. You are from Odisha, right? You are all from Odisha. Okay. So yes, మనకి ఈరోజు బీచ్ రోడ్లో మనకి జస్ట్ కమ్. సో మనకి ఇక్కడ ఈరోజు బీచ్లోని ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఉన్నారు మనతో పాటు. యాక్చువల్గా మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారో అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, వీళ్ళకి సిటీ ఎలా అనిపించిందో వేరే మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో. సో వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Nasrin Bano. Okay.
Where are you coming from? We are from Odisha, but it's been 7 years we are staying. Not, it's okay. And how you feeling? The December 31st here, you came here for I'm celebration. so happy. Okay. And, Like in this 23, yeah, how did you celebrate it till today? Like up to now, I'm staying here, right? Sitangara. 2023, December 31st till now. How did you celebrate it, and what are the other plans for the new year? There's no plan. Actually, we are staying in Novotel right now. Okay. And there's no further plans actually. It was good. That's it. Okay. So what are you planning for the 2024? We have some resolution, but still not decided. Okay. So what is your plan for the 24? 24, my plan is nothing. Nothing. So okay. Say yes. I'm so happy because 23 is very nice. My life is very good. And I'm so happy. Okay. Okay. Say a happy new year to our viewers. Happy new year, loud and clear. 1, 2, 3, start. Happy New Year! So much. డమరకాలు చూడండి, డప్పులు ఆఖరికి ఇది కూడా వస్తే డప్పులు అమ్మినాడు. అలీ మొహమ్మద్ గారు ఉన్నారు వారి ఫ్యామిలీతో. మరి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, అండ్ 24 ఎలా ఉండబోతుంది, ఎలా కావాలనుకుంటున్నారు. నమస్తే మొహమ్మద్ గారు, ఎలా ఉన్నారు సార్? హ్యాపీగా ఉన్నాం సార్. సో 23 ఎలా అనిపించిందండి ఇప్పటి వరకు కూడా? పర్లేదు సార్, బెస్ట్ పర్లేదు. అంటే మీకు ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటాయి కదా లైఫ్? మామూలే సార్, అది ఉండేది లైఫ్లో ఉండేది అది. ఓకే. 24 మాత్రం అందరికీ హ్యాపీగా ఉండాలి, అందరికీ శుభంగా ఉండాలి అనుకుంటున్నాం. ఓకే. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 24లో? అందరూ బాగుండాలి సార్. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. అండ్ మీకంటూ ఒకటి ఉంటుంది కదా సార్, ఒక విష్ అనేది ఉంటుంది కదా? అలాగే లేదు సార్. అంటే మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఆటోమొబైల్స్ చేస్తాను సార్. ఓకే, ఆటోమొబైల్స్ చేస్తున్నారు. అవును సార్. అండ్ మరి 23లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చి ఉంటాయి, అంటే లైక్ మీ బిజినెసెస్లో కానీ దేంట్లో అయినా అవ్వచ్చు. అవును సార్. సో మీ 24 ఎలా కావాలనుకుంటున్నారు?
బెస్ట్ కావాలి 24 అందరికి బాగుండాలి అది అంతే. అంతే ఇంకేం లేదు. అందరూ బాగుండాలి అండ్ దాంట్లో మనం ఉండాలి. మనం ఉండాలి అండ్ 24 అంతా కూడా రాకింగ్ ఉండాలంటారా? ఓకే ఓకే, ఒక్కసారి మా వ్యూవర్స్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బోలే. కానీ ఇక్కడ మొహమ్మద్ గారితో పాటు వాళ్ళ మిస్సెస్ అలాగే 2 కిడ్స్ కూడా వచ్చారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఆ హ్యాట్ లా ఏదైతే పెట్టుకున్నారో రింగ్స్ అది చాలా లైటింగ్ కలర్ఫుల్గా ఉంది. సో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్. సో ఒక్కసారి మా వ్యూవర్స్కి హాయ్ చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఒకసారి గట్టిగా. హ్యాపీ న్యూ ఇయర్. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, సో ఏం చదువుతున్నా? నీ పేరేంటి? 8th క్లాస్ ఎండి అమ్రీన్. నీ పేరేంటమ్మా? ఎండి అక్ష. 10th క్లాస్. 10th. ఓకే, 2023 December 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వచ్చేసావు మరి ఫ్యామిలీ తోటి. ఎవరెవరితో వచ్చావు నువ్వు? మా ఫ్యామిలీతో. ఓకే, ఎవరెవరు వచ్చారు మీ ఫ్యామిలీలో? డాడీ, మమ్మీ, నా చెల్లి, నేను. మీ మమ్మీ, డాడీ, చెల్లి, నువ్వు. ఓకే, 23లో నీకు ఏది బాగా అనిపించింది? మా ఫ్రెండ్స్తో జర్నీ. 10th క్లాస్ లాస్ట్ బ్యాచ్ కదా. ఓకే, సో 24 ఏం కావాలనుకుంటున్నావు? 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ రావాలని. ఓకే, సో తను 10th స్టాండర్డ్ చదువుతుందటండి. 10th స్టాండర్డ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని అనుకుంటుందంట. డెఫినెట్గా తన విష్ అయితే డెఫినెట్గా ట్రూ అవ్వాలని చెప్పి మన అందరం కూడా తనకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అండ్ హాయ్, నీ పేరేంటి? ఎండి అమ్రీన్. ఓకే, సో 23లో నీకు ఏమన్నా అరే క్యా యార్ ऐसा हुआ एक बार तो अच्छा से होना तो अच्छा लगता అని ఏమైనా అప్పుడు అనిపించిందా నీకు? లేదు. లేదు, 23లో అన్ని మరి బాగుందా నీకు? అంతా కూడా ఇయర్ అంతా బాగుందా? ఎక్కడ కూడా నీకు మార్క్స్ తక్కువ అవ్వడం కానీ లేదు అని అంటే? అయ్యాయి, మళ్ళీ బాగా వచ్చేసాయి. బాగా వచ్చాయి. కానీ అప్పుడు నీకు ఎప్పుడు భయమే లేదా నీకు మమ్మీ డాడీ తిడతారు అని ఎప్పుడైనా? వేసింది, మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, 24 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? నేను బాగా చదువుకొని బాగుండాలి. సో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు? ఏమైనా ప్లాన్ చేసావా మరి 23ని బై బై చెప్పేసి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి? ఏం ప్లాన్ చేయలేదా? ఇంతేనా? ఇంకేం లేదా? మమ్మీ, డాడీ, నువ్వు, అక్క అండ్ ఆ క్రౌన్స్ అంతే? ఏం ప్లాన్ చేయలేదా? లేదా? కన్ఫర్మా? ప్లాన్ చేసావు కదా నువ్వు. మా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను అని చెప్పావు. రైట్, ఒక్కసారి గట్టిగా అందరూ కూడా మా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దాం సార్. సరే, నేను 1 2 3 అంటాను, హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా ఇద్దాం. ఓకే, 1 2 3 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇలాగే మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరుపుకోవాలి. అండ్ 2024 అయితే అద్భుతంగా ఉండాలని చెప్పి మన ఆలీ గారు చెప్పారు. రియల్గా అది అయితే కనుక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అద్భుతంగా చెప్పారు. 23లో ఆయనకి ఆ ఒడిదుడుకులు వచ్చాయంట, కానీ వచ్చినా కూడా అవన్నీ ఓవర్కమ్ చేసుకుని 24లో ఇంకా బాగుండాలి అని చెప్పి అంటున్నారు. చాలా అద్భుతం. అండ్ పిల్లలు కూడా చాలా బాగా చెప్పారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఫ్రమ్ అవర్ ఇండియన్ టూరిస్ట్ ఛానల్ నుంచి కూడా. థ్యాంక్ యూ. నేను మాట్లాడడానికి కావద్దు, నేను మాట్లాడితే మీకు వినిపిస్తుంది కదా. ఓ మై గాడ్. బజార్ జరుగుతుంది. ఆ బజార్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు మీరు చూడొచ్చు నాతో పాటు ఇక్కడ బ్యాక్లో ఎలా అయితే ఉందో మొత్తం చూసారా జనాలు. అబ్బా క్రౌడ్ మస్తు ఉంది. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫుల్ హడావుడిగా ఉంది. మొత్తం బీచ్ రోడ్ అంతా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా చూస్తున్నారు కదా. మొత్తం నన్ను అయితే ఫాలో అయిపోండి. మనతో అయితే మరి ఇక్కడ బీహార్ నుంచి వచ్చిన
3 వండర్ఫుల్ ఫ్యామిలీస్ మనతో ఉన్నారు ఈరోజు. వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ వైజాగ్ సిటీలో వీళ్ళు ఎలా చూసారు, ఎంజాయ్ చేసినవి ఏంటి అండ్ ఎలా అనిపించింది సిటీ. నమస్తే జీ, आप कहाँ से आए जी? बिहार से हैं हम लोग, यहाँ जॉब करते हैं हम लोग। अच्छा अच्छा, क्या काम करते हैं आप? नेवी में हैं हम लोग। अच्छा, कैसा लगा सिटी? सिटी बहुत अच्छा है। अच्छा, आज दिसंबर 31 है ना, तो आप लोग क्या कुछ प्लान बनाए हैं क्या अच्छा प्लान से एंजॉय था करने के लिए? यहाँ आके पूरा यहीं पे न्यू ईयर सेलिब्रेट करेंगे हम लोग। अच्छा। ये बहुत अच्छा बाजार लगा है। हम्म, यहाँ पे बहुत ही आर्ट एंड कल्चर का चीज़ है और एक से एक बहुत सारा चीज़ है यहाँ देखने को मिल रहा है। कुछ बहुत खरीद किए? हाँ? कुछ खरीद किए? नहीं, हम लोग अभी देख रहे हैं, लास्ट अच्छा। में खरीद करेंगे। अच्छा, सही है। और आप बताइए कैसा लगा बहुत विशाखापट्टनम बढ़िया, सिटी? बहुत बढ़िया लगा। हम तो खास करके इसी को देखने के लिए यहाँ आए हैं। हाँ। जैसे पता चला ये यहाँ पे द्वारका बाजार लगा है, हाँ। हम पता दौड़ के आए हैं यहाँ अच्छा। अपने घर से। अच्छा 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 अच्छा, बढ़िया बात है। आप अच्छा से हंस रहे हैं आप। मैडम जी भी सुंदर लग रहे हैं आज, अच्छा से बहुत ज़्यादा हैं। मैडम जी बोलिए आप कैसा लगा, देखा है ना सब बाजार? बहुत अच्छा है, इनके अच्छा। साथ आए हैं हाँ हम हाँ, पे यहाँ पे। अच्छा। और आज 31 है ना, दिसंबर 31, मतलब कुछ लड़के लोग कुछ अलग अलग प्लान करता है ना, क्या प्लान किया है कुछ आज? हाँ, प्लान यही है, बारात मेले देखेंगे। अच्छा, और कैसा लगा बहुत अच्छा सिटी? सब देखा सब विशाखा सिटी? है। अभी शुरुआत है देखने। अच्छा अच्छा, आप बोलिए जी कैसा लगा? आप आइए, थोड़ा सा क्यों शर्म आ रहे हैं? पूरा घूम चुके हैं। अच्छा अच्छा, 6 हाँ। ईयर से हम यही हैं। अच्छा, कैसा लगा सिटी? आपको दोस्त लोग आए ना? सब ये लोग भी 6 ईयर से। हाँ, सही है। तो 5-6 साल हो गया, हाँ। सही है ना? तो कुछ देखता है कुछ नहीं देखता है, तो आप लोग नहीं, कुछ पूरा कुछ घूमते बिजी हैं। होता है ना काम पे। नहीं वीकेंड पे हम लोग पूरा घूमते हैं। अच्छा, क्या क्या देखा अभी तक? सब कुछ यहाँ जो बोलिए, भी 1 2 3। अर्को, अच्छा, अरकू, गोरा केव्स, ओके। कैलाशगिरी, दोनों बीच, ये आरके मेरा बीच। सवाल अलग है, हाँ। आपके जवाब अलग है। हाँ। विशाखा सिटी में क्या देखा आप? अच्छा, इस Yes, फेयर में yes. इसमें तो बहुत सारे हैंडक्राफ्ट्स थिंग्स हैं, फिर कपड़े के लिए भी हैं अच्छे, बाकी क्रॉकरीज भी हैं, बाकी और खाने पीने का भी चीज़ अवेलेबल है। अच्छा, ठीक है। आप बोलिए मैडम जी, जी आपके नाम क्या है, आप कहाँ से दीपिका हैं? झा। अच्छा, जी तो आगे बाजार कैसा लगा और बहुत अच्छा, बहुत सिटी कैसा अच्छा, लगा? बहुत आज सुंदर। आज रात को न्यू ईयर शुरू होता है, जी, तो जी, क्या जी। प्लान किया आप? बस यही एक्सप्लोर करना है यहाँ पे अच्छा। और न्यू ईयर सेलिब्रेट करना है, ऐसे ही खाना अच्छा। पीना घूमना हम्म। बस और क्या। ठीक है, आप बोलिए जी क्या क्या देखा अभी तक? अभी तक तो यहाँ देखिए बहुत ये प्लेस बहुत अट्रैक्टिव है, कोई आएगा तो यहाँ से अट्रैक्शन उसको हो जाएगा। ये प्लेस बहुत ही, यहाँ पे क्लोथ भी है, कुछ हम लोग का यूजफुल नॉर्मल यूज कर सकते हैं उसको बाई करके। अच्छा, సో దిస్ ప్లేస్ ఇస్ సో వెరీ బ్యూటిఫుల్. యా, ఓకే, థ్యాంక్ యూ విన్నారు కదండి, చాలా అద్భుతంగా మొత్తం బీహార్ నుంచి వచ్చిన అద్భుతమైన ఫ్యామిలీస్ చాలా చాలా క్యూటెస్ట్గా కనిపిస్తున్నారు. అండ్ మీరు కూడా ఏంటంటే వీళ్ళు చెప్పినవి ఇంకా ఏమన్నా మర్చిపోతే కనుక కమెంట్ బాక్స్లో మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ మై ఎంటైర్ ఇండియన్ టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. Thank you. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్! చూసారు కదండి, ఇలాంటి మన విశాఖ నగరంలోని జరుగుతున్నటువంటి అద్భుతమైన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో డిసెంబర్ 31, 2023కి గుడ్ బై చెప్పేస్తూ మరి జనవరి 1, 2024కి స్వాగతం చెప్పేసుకుంటూ మొత్తం అంతా కూడా ఎంటైర్ వైజాగ్ అంతా కూడా మన ఆర్కే బీచ్లోనే ఉంది. సో సెలబ్రేషన్స్ అయితే చూసారు కదా ఎలా జరుపుకుంటున్నారు. సో మరి ఈ 2024 అందరికీ కూడా హ్యాపీగా వెల్దీగా ఉండాలని చెప్పి మరి మా ఇండియన్ టూరిస్ట్ ఛానల్ నుంచి కూడా మీ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్తో అనేకంట మరొక చక్కటి బ్లాగ్తో మరీ కలుద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్ ఇండియన్ టూరిస్ట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.